ఫీజు రియంబర్స్మెంట్ పై తెలంగాణ సర్కారు ఫోకస్ పెట్టింది. కాలేజీ అకౌంట్లో కాకుండా విద్యార్థుల అకౌంట్స్ లో డబ్బులు వేసే యోచనలో ప్రభుత్వం ఉంది. స్టూడెంట్ పేరెంట్స్ పేరుతో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయించే యోచనలో ప్రభుత్వం ఉంది. నేరుగా విద్యార్థుల ఖాతాలో నగదు వెళ్లే ప్రయోజనం కలుగుతుందని భావిస్తోంది ప్రభుత్వం. ఫీజు రియంబర్స్మెంట్ పై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఆ దిశగా ఫోకస్ పెట్టింది. కాలేజ్ అకౌంట్లో కాకుండా విద్యార్థుల అకౌంట్స్ లో డబ్బులు వేసే యోచనలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది. స్టూడెంట్స్ పేరెంట్స్ పేరుతో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయించే యోచనలో ఉంది. అలాగే నేరుగా విద్యార్థుల ఖాతాలో నగదు వెళ్లే ప్రయోజనం కలుగుతుందని భావిస్తోంది ప్రభుత్వం. ఫీజు రింబర్స్మెంట్ పై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. కాలేజీ అకౌంట్ లో కాకుండా విద్యార్థుల అకౌంట్స్ లో డబ్బులు వేసే యోచనలో ఉంది. దీనికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ చారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చారి, చాలా కీలక నిర్ణయంగా భావించవచ్చు కదా, ఎందుకంటే ప్రైవేటు కాలేజీల అక్రమాలకు చెక్ పెట్టాలంటే డైరెక్ట్ గా విద్యార్థుల అకౌంట్ లో డబ్బులు వేయడం అనే నిర్ణయం కొంతవరకు ఆమోదయోగ్యమే కదా? తెలంగాణ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఫీజు రియంబర్స్మెంట్ అనేది పేద విద్యార్థులకి పూర్తి స్థాయిలో ఉన్నత విద్య అభ్యసించడానికి ఉపయోగపడేటువంటి పథకంగా గతంలో కాంగ్రెస్ పార్టీనే ఈ పథకాన్ని తీసుకొచ్చింది. అయితే కొన్ని కాలేజీలు దీన్ని మిస్యూజ్ చేస్తూ ఆ ఫీజు రియంబర్స్మెంట్ పథకము కళాశాలలకి ఆదాయ వనరుగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రభుత్వము ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు సంబంధించినటువంటి ఎపిసోడ్లో కాలేజీలకు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చింది. కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇచ్చి తీరుతాం, కానీ కొంత వెసులుబాటు కల్పించండి, దానికి ఉన్నంతలో అడ్జస్ట్ చేస్తామని పదే పదే కళాశాల యాజమాన్యాలకు చెప్తూ వస్తుంది. అయితే కాలేజీ యాజమాన్యాలు వ్యూహాత్మకంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలనా, లేదంటే వెనక ఎవరైనా ఉండి ఇది నడిపిస్తున్నారా అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఆ నేపథ్యంలో అసలు నేరుగా విద్యార్థులకే బెనిఫిట్ అయితే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. వరుసగా జరుగుతున్నటువంటి సంప్రదింపులు చర్చల క్రమంలో భాగంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకుడు ఇలాంటి ప్రతిపాదన ప్రభుత్వం ముందు ఉంచాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం అందించేటువంటి పథకాలను నేరుగా బెనిఫిషరీ అకౌంట్లోకి వేస్తే అది రాజకీయంగా కూడా ప్రభుత్వానికి కానీ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి కానీ బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాలేజీలు ఎలాగూ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిందాక సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు కాబట్టి ఆ ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించినటువంటి డబ్బుల్ని నేరుగా విద్యార్థుల ఖాతాలోకే జమ చేస్తే ఇంకా ప్రభుత్వానికే మంచి పేరు వస్తుంది, ప్రభుత్వానికి ఉన్నటువంటి బర్డెన్ కూడా తగ్గుతుంది అనేటువంటి ఆలోచనతో ఉంది. దాంతో పాటుగా పారదర్శకంగా ఈ పథకం అమల్లోకి తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది అనేటువంటి ఆలోచన చేస్తుంది. విద్యార్థి ఏ కాలేజీలో అయితే చేరారో అతను ఫీజు రియంబర్స్మెంట్ కి అర్హుడని తెలితే ఆ ఫీజు రియంబర్స్మెంట్ కు అర్హుడైనటువంటి విద్యార్థి పేరెంట్ ఇద్దరి పేరు మీద జాయింట్ అకౌంట్ తీసి ప్రతి సంవత్సరం ఆ విద్యార్థి అకౌంట్లోకే నేరుగా డబ్బులు వేయాలనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టు కనపడుతుంది. అందుకు ఆ దిశగా ప్రభుత్వం ఉన్న అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ దిశగా ఆలోచన చేస్తే ఎట్లా ఉంటుందని అభిప్రాయ సేకరణ కూడా చేస్తున్నట్టు కనపడుతుంది. ప్రభుత్వ పథకాలు నేరుగా వాళ్ళ ఖాతాలోకి, లబ్ధిదారుల ఖాతాలోకి వెళ్లడం వల్ల రాజకీయంగా కూడా పార్టీకి ఆ ప్రభుత్వానికి బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచన చేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇక్కడ కాలేజీలు చేసేటువంటి అక్రమాలకి చెక్ పెట్టడంతో పాటుగా ఒరిజినల్ గా బెనిఫిట్ అయ్యేటువంటి వాళ్లకు నేరుగా డబ్బులు జమ అవ్వడం వల్ల కూడా ఒక నెల అటు ఇటుగా ఇబ్బంది కలిగినా కూడా నేరుగా బెనిఫిషరీకి డబ్బులు అందుతున్నాయి కాబట్టి దానికి ఇబ్బంది కూడా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉండదు అనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నట్టు తెలుస్తోంది. చారి, ఇది చాలా కీలకమైన నిర్ణయం. ఒక రకంగా చెప్పాలంటే ఇటు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ జాయింట్ అకౌంట్ లో బెనిఫిషరీకి అకౌంట్ లో డబ్బులు అందే విధంగా వేయడం అనేది నిజంగా చాలా కీలకమైనటువంటి నిర్ణయం. కానీ దీనికి ఆల్రెడీ ఫీజు రింబర్స్మెంట్ డిపెండ్ అయి కాలేజీలు నడుపుకుంటున్న వందలాది కాలేజీ యాజమాన్యాలు ఏ మేరకు అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు అభ్యంతరం చెప్పడానికి కాలేజీలు ప్రతిసారి ఏదో ఒక విషయంతో అభ్యంతరం చెప్తూనే వస్తున్నాయి. కాలేజీలు తమకు అనుకూలమైనటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటేనే మేము ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ని అమలు చేస్తామని ఆ విద్యార్థులు
కి చదువు చెప్తామని చెప్తున్నారు. కానీ ఆ కళాశాలలో ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించి విద్యార్థి ఎడ్యుకేషన్ ఇయర్ పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఆ సర్టిఫికేట్ ఇచ్చేటువంటి క్రమంలో పేరెంట్స్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ వచ్చినప్పుడు డబ్బులు వేసామని చెప్తున్నారు. పేరెంట్స్ కూడా ప్రభుత్వం నుంచి డబ్బులు ఎప్పుడు వస్తాయో ఏంటో తెలియదు. ఆ సమాచారం కూడా గ్యాప్ ఉంటుంది కాబట్టి నేరుగా కాలేజీల అకౌంట్ లోకి ఈ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు జమ అవుతున్నాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వం మీద మెడ మీద కత్తి పెట్టి ఇప్పుడే పూర్తి స్థాయిలో డబ్బులు చెల్లించాలనేటువంటి ఒత్తిడి అయితే కాలేజీలు చేసినటువంటి నేపథ్యంలో అసలు బెనిఫిషరీకే నేరుగా డబ్బులు పోతే ఎట్లా ఉంటుంది అనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. కాలేజీలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడమో లేదంటే తమ బకాయిలు రప్పించుకునేటువంటి ప్రయత్నంలో సమ్మెకు వెళ్తున్నటువంటి కారణంగా కాలేజీలకు అధికారాన్ని ఇచ్చి కాలేజీలోకే డబ్బులు ఇవ్వడం ఎందుకు, అసలు బెనిఫిషరీగా ఉన్నటువంటి విద్యార్థికే డబ్బులు ఇస్తే అటు బెనిఫిట్ అవుతుంది, మనకు కూడా రాజకీయంగా వర్కౌట్ అవుతుంది అనేటువంటి ఆలోచన అన్ని పార్టీలు సహజంగానే చేస్తాయి. దాంట్లో భాగంగానే నేరుగా విద్యార్థి అకౌంట్లు జాయింట్ పేరెంట్ అలాగే స్టూడెంట్ జాయింట్ అకౌంట్ తీపిచ్చి దాంట్లోనే డబ్బులు జమ చేస్తే ఒకవేళ విద్యా సంవత్సరం పూర్తయిన తర్వాత ప్రభుత్వం నుంచి డబ్బులు రావడం ఆలస్యమైనా కూడా కాలేజీకి ఫీజులు ఇప్పుడు ఎట్లాగూ తీసుకుంటారు కాబట్టి అప్పుడు కాలేజీకి ఫీజులు చెల్లించినా నేరుగా ఆ విద్యార్థి అకౌంట్ లోకే డబ్బులు వస్తాయి కాబట్టి పేరెంట్స్ కూడా పెద్దగా పెయిన్ ఉండేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఇది అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండేటువంటి అవకాశం. మేజర్ గా కాలేజీలకు ఇది ఆమోదయోగ్యమా కాదా అనే దానికంటే విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఇది బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం, మంచి నిర్ణయం అనేటువంటి ప్రశంసలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా నేరుగా బెనిఫిషరీకే అవకాశం దక్కాలి అనుకుంటుంది కాబట్టి ఆ దిశగా వెళ్లేటువంటి అవకాశం ఉంది. సహజంగానే కాలేజీలు నకిలీ విద్యార్థులు అలాగే అక్కడ చదవకపోయినా చదివినట్టు సృష్టించేటువంటి విద్యార్థుల సంఖ్యకి అన్ని కూడా చెక్ పెట్టినట్టు కూడా అవుతుంది. ఈ ఆలోచన కార్యరూపం దాల్స్తే గనక ఈ విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుందా? రైట్, కాలేజీ యాజమాన్యాలకు సంబంధించినటువంటి చర్చలు సంప్రదింపుల ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయానికి సంబంధించి ఒక ఆలోచన అయితే ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే కాలేజీలకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, ఆ పరిస్థితికి అనుగుణంగా పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలన్నింటినీ కూడా మెల్లమెల్లగా తీర్చి ఫీజు రియంబర్స్మెంట్ అనే స్కీమ్ తో పేద విద్యార్థులకు బెనిఫిట్ చేస్తాము, మీరేం ఆందోళన చెందొద్దు అని సీనియర్ మంత్రులు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క, గతంలో ఈ విద్యా వ్యవస్థ పూర్తిగా అవగాహన ఉన్నటువంటి శ్రీధర్ బాబు ఇద్దరు కూడా కాలేజీ యాజమాన్యాలకు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఇది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, ఆ మేరకు డబ్బులు తిరిగి చెల్లించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పటికీ కూడా కాలేజీ యాజమాన్యాలు మొండి పట్టుగా ఉన్నాయనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని నిజమైనటువంటి అర్హులకే అందేలా చేయాలి అనేటువంటి ఆలోచనని ఒక రకంగా కాలేజీ యాజమాన్యాలే కల్పించినట్టు అయింది. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఇద్దరు మంత్రులు కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు కూడా కొన్ని విషయాల్లో పట్టువిడుపులుగా ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ స్థాయిలోనే ఇలాంటి ఆలోచన వచ్చిందంటే దీన్ని ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నట్టు కనపడుతుంది. ఇప్పటికిప్పుడు ఇది అమల్లోకి రాకపోయినా ఈ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అయినా కూడా ఇలాంటి ఆలోచన చేయాలనుకుంటుంది. కాలేజీ యాజమాన్యాలు చర్చల సంప్రదింపుల ప్రక్రియలో కూడా ఇలాంటి ఇప్పుడు ప్రభుత్వం చేసేటువంటి ప్రతిపాదన చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాలేజీలకే ఫస్ట్ నష్టమయ్యేది కూడా కాలేజీ యాజమాన్యాలకే. ఇప్పటి వరకు కాలేజీలో ఎవరెవరు విద్యార్థులు ఉన్నారు వాళ్ళ వివరాలన్నీ పంపిస్తే ప్రభుత్వం లెక్కలు చూడకుండా ఆ విద్యార్థులకు సరిపోయేటువంటి డబ్బులన్నిటిని కూడా అకౌంట్ లో వేస్తుంది. కానీ ఇప్పుడు నేరుగా విద్యార్థికే పంపించాలనుకుంటుంది కాబట్టి ఈ స్క్రూటినీ ఇవన్నీ కూడా ఇబ్బంది ఉండదు. కాబట్టి నేరుగా బెనిఫిషరీకి చేరితే స్కీమ్ కూడా పూర్తి స్థాయిలో అర్హులకే అందుతుంది అనేటువంటి ఆలోచన కూడా చేస్తుంది. కాబట్టి ఇది ప్రైమరీగా ఆలోచన స్టేజ్ లోనే ఉంది. కాబట్టి అధికారులతో సంప్రదింపులు జరపడం, క్షేత్రస్థాయిలో వచ్చేటువంటి ఇబ్బందులు, బ్యాంకు లింకేజీ ఇలాంటివన్నిటిని కూడా పరిశీలించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వీటన్నిటినీ ప్రస్తుతం అయితే ఒక ప్రతిపాదనగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే నిజానికి లక్షలాది మంది తల్లిదండ్రులకు ఒక పెద్ద ఊరటగా భావించవచ్చు. కానీ ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా వచ్చేటువంటి డబ్బుల ద్వారానే మేము కాలేజీలు నడుపుకుంటున్నాము, ఒకవేళ ఆ పథకం ఆ డబ్బు రాకపోతే మేము నడుపుకోలేని పరిస్థితి ఉందని ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితికి వచ్చినప్పుడు ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు అడ్డంకులు ఏమైనా సృష్టించే అవకాశం ఉంటుందా? ప్రభుత్వం ఒక పాలసీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ స్టూడెంట్ కి కాలేజీ యాజమాన్యానికి మధ్య కేవలం చదవడానికి సంబంధించి ఆ ఫీజు
వీటికి సంబంధించినటువంటి సంబంధమే ఉంటుంది. ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేస్తుందా, అమలు చేయట్లేదా, విద్యార్థి ఖాతాలోకి డబ్బులు వస్తున్నాయా లేదా అనేది యాజమాన్యానికి సంబంధం ఉండదు. ఎందుకంటే నేరుగా విద్యార్థి ఖాతాలోకి డబ్బులు జమ అవుతున్నాయి కాబట్టి. అప్పుడు ఇప్పటికే చాలా కాలేజీలు విద్యార్థులు లేక కాలేజీలో సీట్లు మిగిలిపోయి ఇబ్బంది పడుతున్నటువంటి విద్యా సంస్థలు చాలా ఉన్నాయి. వాళ్ళంతా కూడా ఇప్పుడు ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. విద్యార్థి ఖాతాలోకి డబ్బులు జమ అయినప్పుడు విద్యార్థులను వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళ నుంచి రెగ్యులర్ గా ఫీజులు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అడ్మిషన్లు పూర్తి స్థాయిలో ఫిలప్ కాకపోతే ఇబ్బంది పడేది కళాశాలలు, కళాశాల యాజమాన్యాలే. కాబట్టి ఇది ప్రభుత్వం యొక్క ఆలోచన అనేది కాలేజీలకి కొంత తలనొప్పిగానే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అన్ని కాలేజీలు అని చెప్పలేము, కొన్ని కాలేజీలు వ్యవహారం అంతా కూడా దీని చుట్టే తిరుగుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది చెక్ పెట్టినట్టు అవుతుంది. అలాగే చారి, ఇప్పటి వరకు ఫీజు రింబర్స్మెంట్ కి సంబంధించి ఒక ఆలోచన ముందుకు కదిలింది, ఒక స్టెప్ అయితే పడబోతోంది. అది కార్యరూపం దాల్చిన తర్వాత దాని రిజల్ట్ అనేది తెలుస్తుంది. కానీ అసలు ప్రైవేటు విద్యారంగంలో ముఖ్యంగా ఇటు హయ్యర్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకు కూడా పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేస్తున్నారు. వసతుల లేమి ఉంది, అక్కడ సరైనటువంటి క్వాలిటీ స్టాఫ్ ఉండట్లా. దీని మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? గతంలో విజిలెన్స్ కమిషన్ వేశారు, అలాగే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఒకటి ఉంది. ఇవన్నీ కూడా నివేదికలు బయటికి రావట్లేదు. దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందా ఈ చర్చల్లో? వీటన్నిటికి సంబంధించి ప్రభుత్వం అయితే చాలా కఠినంగానే వ్యవహరించాలనేటువంటి ఆలోచనతో ఉంది. నిన్న అర్ధరాత్రి తర్వాత కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కాలేజీ యాజమాన్యాలతోటి పూర్తి స్థాయిలో చర్చలు జరిపారు. ఒక రకంగా ప్రభుత్వం నుంచి సానుకూలమైనటువంటి స్పందన వచ్చింది. కాలేజీ యాజమాన్యాలు కూడా ఈ రోజు నుంచి సమ్మె చేసేటువంటి విషయంలో కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పారు. కానీ ఈరోజు సమ్మెను యథావిధిగా కొనసాగించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వము కొంత పట్టువిడుపులతో ఉండాలనేటువంటి ఆలోచనతోటే సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, ఈ చర్చలో పాల్గొన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు కావచ్చు ఉన్నారు. కానీ కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వం మీద ఇమ్మీడియట్ గా బకాయిలన్నింటినీ కూడా చెల్లించాలనేటువంటి ఒత్తిడి పెంచేటువంటి ఎత్తుగడలో భాగంగా సమ్మెకు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నం చేసింది. ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక లోటు, ఇలాంటి అంశాలన్నింటినీ చెప్పి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేసింది. కానీ కాలేజీ యాజమాన్యాలు మొండిగా ఉండడం వల్ల ఎంత నిక్కచ్చిగా కాలేజీ యాజమాన్యాలు ఉన్నాయో ప్రభుత్వం కూడా అంతే నిక్కచ్చిగా వ్యవహరించాలనుకుంటుంది. ఎందుకంటే ఇప్పటికే కాలేజీలు ఏం చేస్తాయి ఏంటి అనేది ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి యంత్రాంగానికి తెలియకుండా జరగవు. కాకపోతే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కావచ్చు, వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో విచారణలు చేయకుండా తూతు మంత్రంగానే చేస్తూ ఉంటారు. కానీ ప్రభుత్వం ఒకసారి సీరియస్ గా ఈ వ్యవహారాన్ని అంతా కూడా చక్కబెట్టాలి అనుకుందంటే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అధికారులు, అలాగే ఫీజు రెగ్యులేషన్ చేయడానికి సంబంధించినటువంటి టీం కావచ్చు, ఇవన్నీ కూడా కఠినంగా వ్యవహరిస్తే దెబ్బతినేది కాలేజీలే. కాబట్టి ఈ ఒక రకంగా ప్రభుత్వం ఇంత కఠినంగా వ్యవహరిస్తే అల్టిమేట్ గా విద్యార్థుల పేరెంట్స్ కి చాలా బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాలేజీలు చేసినటువంటి ఆగడాలన్నీ కూడా ఇన్ని కావు. కొన్ని లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసి విద్యార్థులకు మెరుగైనటువంటి విద్యను అందించేటువంటి పరిస్థితి ఉండదు. కాలేజీలో చెప్పినటువంటి అడ్మిషన్ తీసుకున్నప్పుడు చెప్పినటువంటి ఫ్యాకల్టీసు రెగ్యులర్ గా ఉండరు. ఆ కాలేజీలో చెప్పినటువంటి ల్యాబ్స్ ఉండవు. ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం గనక నిజంగానే సీరియస్ గా తీసుకోవాలనుకుంటే కాలేజీలు ఏవి కూడా పూర్తి స్థాయిలో రన్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉండదు. విజిలెన్స్ రిపోర్టు కూడా ఇదే అంశాన్ని చెప్పింది. చాలా కాలేజీల్లో ఉన్నటువంటి అవకతవకలన్నింటిని కూడా చెప్పింది. కాబట్టి ప్రభుత్వం సీరియస్ గానే వర్కౌట్ చేయాలనుకుంటే కాలేజీలే ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సీరియస్ గానే ఉండాలనుకుంటుంది. ఆ దిశగానే ఇవన్నీ మార్పులు చేర్పులు చేయాలనుకుంటుంది. కాబట్టి కాలేజీ యాజమాన్యాలు ఎలా రియాక్ట్ అవుతాయి, చర్చలు సంప్రదింపులకు వస్తున్నటువంటి క్రమంలో ఏం జరుగుతుంది, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇప్పుడున్నట్లుగానే కఠినంగానే వ్యవహరిస్తారా, ఇలాంటి అంశాలన్నీ కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఆల్ రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఒక రకంగా చెప్పాలంటే ఇది తల్లిదండ్రులకు చాలా ఊరట కల్పించే అంశంగా చెప్పుకోవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ పథకంలో భారీ మార్పులు చేసేందుకు ప్రభుత్వం అయితే సమాలోచనలు జరుపుతోంది. కాలేజీ అకౌంట్లో కాకుండా నేరుగా విద్యార్థి అకౌంట్లో డబ్బులు వేసే ఆలోచన చేస్తోంది సర్కార్. విద్యార్థి తండ్రి పేర్లతో జాయింట్ అకౌంట్ను తీయించాలని కూడా సర్కార్ భావిస్తోంది. ఆ అకౌంట్స్లోనే డబ్బులు జమ చేయాలనే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఇప్పటి వరకు వ్యక్తిగత లాభాపేక్ష కోసం ఇంజనీరింగ్ కాలేజీలు నడుపుకునే వారికి ఇది ఒక రకంగా చెప్పాలంటే గొడ్డలి పెట్టుగా భావించవచ్చు. ఎందుకంటే ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసే స్థాయికి వచ్చారు. కేవలం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వస్తేనే, ఆ డబ్బులు ఉంటేనే మేము ఫీజు
ఫీజులు చెల్లించగలమని చెప్పేసి సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఓ రకంగా చెప్పాలంటే టాప్ టు బాటం ప్రక్షాళన దిశగా అయితే తెలంగాణ సర్కారు ముందుకు కదులుతున్నట్టుగా భావించవచ్చు. ఫీజు రింబర్స్మెంట్ పథకంలో భారీ మార్పులు చేసే దిశగా అయితే మరి ఒక ముందడుగైతే పడింది. నేరుగా విద్యార్థుల ఖాతాలోనే జాయింట్ అకౌంట్లోనే లబ్ధి చేకూరే విధంగా ప్లాన్ చేస్తున్నారు.